నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, నోటి దుర్వాసన, అలాగే నోటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవాళ డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఈ విషయాలు మనకు తెలియజేయడానికి పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. సో అసలు ముందుగా ఎప్పుడైనా సరే ఎవరైనా రోజుకి 2 సార్లు పళ్ళు క్లీన్ చేసుకోవాలి, అప్పుడే హెల్తీగా ఉంటాయని చెప్తుంటారు. అసలు నిజంగా పళ్ళు క్లీన్గా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? 2 సార్లు బ్రష్ చేయాలా? ఎలా అసలు క్లీన్ చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్. చాలామంది మార్నింగ్ బ్రష్ చేస్తే సరిపోతుంది కదా, నైట్ ఎందుకు బ్రష్ చేయాలని కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళకుండే ఒక కొత్త హ్యాబిట్ వింటున్నారు. అంటే నైట్ వాళ్ళు డ్యూటీ నుంచి వచ్చాక బ్రష్ చేసుకుని పడుకుంటారు, మార్నింగ్ వాళ్ళు లేచిన తర్వాత వెంటనే బ్రష్ చేసుకోవట్లేదు. అలానే కాఫీ, బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో లంచ్ టైంకి బ్రష్ చేసుకుంటున్నారు. ఇలా రెండు మార్చుకూడదండి. ఈ మార్నింగ్ బ్రషింగ్, నైట్ బిఫోర్ బెడ్ బ్రషింగ్ అనే దానికి సర్టన్ రీజన్స్ ఉంటాయి. మనం తిన్న ఫుడ్ అంతా కూడా యాసిడ్ అటాక్స్ ఉంటాయి. అంటే మొత్తం ఎనామిల్ కరిగించేలాగా లోపల బ్యాక్టీరియా అంతా పేరుకుపోయి ఉంటుంది అనమాట. మనం బ్రష్ చేస్తే ఏమవుతుందంటే బ్రష్ పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది. ఈ బ్రషింగ్ ద్వారా క్రిమినల్ బ్యాక్టీరియాని తీసేయచ్చు. అలాగే ఏది ఫుడ్ పార్టికల్స్ లేకుండా, యాసిడ్ అటాక్స్ లేకుండా లోపల న్యూట్రల్ పీహెచ్ని మెయింటైన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే చిగుర్లు జబ్బులు రాకుండా, పిప్పిపళ్ళు రాకుండా, సెన్సిటివిటీ రాకుండా, పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. సో మనం సింపుల్ బ్రషింగ్ అనుకునే దాని వెనకాతల ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం ఫర్దర్గా డాక్టర్ల చుట్టూ తిరగకుండా మేజర్ ట్రీట్మెంట్స్ని అవాయిడ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో మార్నింగ్ నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాతే మీరు తినడం కానీ తాగడం కానీ చేయాలి. రాత్రి అన్నీ తిన్న తర్వాత ఇంకా మనం ఏమీ తినము అనుకున్నప్పుడే బ్రష్ చేసి నిద్రపోవాలి. అలాగే ఇంకొక టిప్ ఏంటంటే, మీరు కాఫీ, టీలు తాగిన తర్వాత అండ్ సేమ్ టైం భోజనం చేసిన తర్వాత వెంటనే వెళ్ళి బ్రష్ చేసుకోవడం మంచి హ్యాబిట్ కాదు. కనీసం మినిమం ½ అన్ అవర్ గ్యాప్ తర్వాత మాత్రమే బ్రష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్లో బాగా యాసిడ్స్ ఉంటాయి, అవి పళ్ళని కొంచెం వీకెన్ చేసి ఉంటాయి. అలా వీక్ పై పొరలు ఉన్నప్పుడు మీరు వెళ్ళి వెంటనే బ్రష్ చేస్తే ఆ పళ్ళు చిన్నగా ఇరిగిపోవడం కానీ, సెన్సిటివిటీ రావడానికి కానీ ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోద్ది. రైట్ డాక్టర్. అలాగే అంటే నైట్ బ్రషింగ్, మార్నింగ్ బ్రష్, దీనికి సంబంధించి కూడా మనకు పర్టికులర్ డ్యూరేషన్ ఏమైనా ఉండాల్సిన అవసరం ఉంటుందా? 2 minutes చేయాలండి. బ్రష్ అనేది 2 minutes చేయాలి. ప్రిఫరబుల్లీ సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ వాడాలి. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మీ బ్రష్ని చేంజ్ చేసుకోవాలి. ఇవి చాలా సింపుల్, వెరీ సింపుల్. ఇది దీన్ని థంబ్ రూల్ లాగా ఫాలో అయితే సరిపోద్ది. కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ నేను అనేది అంటే నైట్ మనం బ్రష్ చేసేది, మార్నింగ్ బ్రష్ చేసే ఈ డ్యూరేషన్ కూడా పర్టికులర్గా ఇంత అని ఉండాల్సిన అవసరం ఏమన్నా ఉందా? అలా ఏం లేదండి, అలా ఏం లేదు. నిద్ర లేవగానే మనం నెక్స్ట్ ఫుడ్కి వెళ్ళే ముందు బ్రష్ చేసుకోవాలి. ఇక మనం పడుకుంటున్నాం తర్వాత ఏమి తినము అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు బ్రష్. దట్స్ ద థింగ్. రైట్. అలాగే బ్లీడింగ్ గమ్స్ అనేవి అసలు ఎందుకు వస్తాయంటారు? దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఎస్, బ్లీడింగ్ గమ్స్ అనేవి ఈ రోజులో చూస్తే 5గురిలో 4 కనపడుతున్నాయి. అందరూ కూడా బ్రష్ చేసిన ప్రతిసారి బ్లడ్ కనపడుతుంటుంది. కొంతమంది కొరుకుతుంటే పళ్ళు నొప్పి పెడుతుంటాయి. కొంతమంది చిగుర్లు మొత్తం టెక్స్చరే మారిపోతుంది. అంటే పింక్ కలర్లో ఉండాల్సినవి బ్రైట్ రెడ్ కలర్లో ఉండడం, వాచిపోవడం, చీమ్ పట్టడం జరుగుతుంది. కాకపోతే చాలామంది నా పేషెంట్లు అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేడం పెయిన్ ఏ ఉండదు మేడం, జస్ట్ బ్లడ్ వస్తుంది అని చెప్తారు. కానీ ఎక్కడన్నా బ్లీడింగ్ అవుతుంది అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే కదండి. మనకి కట్ అయింది, పెయిన్ ఉన్నా లేకపోయినా బ్లడ్ వస్తుంది అంటే కట్ ఉన్నట్టే. అలాగే అట్ ద సేమ్ టైం నోట్లో బ్లీడ్ అవుతున్నా కూడా అంతే. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు భయపడేది ఏంటంటే, ఇప్పుడు వెళ్తే ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అది ఎంతవరకు ఆ ట్రీట్మెంట్ మనం తట్టుకోగలుగుతాం అనేది ఉంటుంది. ఈరోజు అడ్వాన్స్డ్ లేజర్స్ అందుబాటులో ఉన్నాయి బ్లీడింగ్ గమ్స్ కోసం. సో ఎవరు భయపడాల్సి లేదు. లేజర్ అనే దాన్ని ఎందుకు ఇప్పుడు అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు అంటే, ఇది పేషెంట్ ఫ్రెండ్లీ అండి, డాక్టర్ ఫ్రెండ్లీ అనే కన్నా. పేషెంట్కి ఎలాంటి రక్తం రావడం కానీ, కుట్లు వేయడం కానీ, ఎనస్థీసియా ఇవ్వడం కానీ, ఎక్కువ టైము క్లినిక్లో ఉండడం కానీ ఉండవు. సింపుల్గా ఇలా వచ్చి జస్ట్ స్ప్రే కొడతాము. మీకు చిన్న సెన్సేషన్ కూడా లేకుండా డీపర్ పెనిట్రేషన్ ఉంటుంది లేజర్ బీమ్కి. చాలామంది తెలుసు కదా, లోపల వరకు వెళ్తుంది. అది వెళ్ళి ఆ లోపల ఎక్కడైతే బ్యాక్టీరియా ఉందో దాన్ని అంతా కిల్ చేసేస్తుంది. ఇమీడియట్గా మీకు బ్లీడింగ్ గమ్స్ అనేవి తగ్గిపోతాయి. సో అంత సింపుల్గా ఉంది. బ్లీడింగ్ గమ్స్ని నెగ్లెక్ట్ చేయడం మటుకు మంచిది కాదు. రైట్ డాక్టర్. అయితే చాలామంది సెలబ్రిటీలకి స్మైల్ వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూస్తే అంటే వాళ్ళు నవ్వుతుంటే చాలా కరెక్ట్గా ఉంది అనిపిస్తుంటుంది.
సో కామన్ మ్యాన్కి కూడా అలా పాసిబుల్ అవుతుందా? అలా స్మైల్ కరెక్షన్ ఏదైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. చాలామందికి డ్రీమ్ స్మైల్ ఉంటుంది. లైక్ వాళ్ళ అద్దంలో చూడగానే వాళ్ళు స్క్రీన్ మీద చూసే ప్రతి హీరోయిన్ కానీ హీరోలు కానీ లేదా కొంతమంది ఆన్ స్క్రీన్ యాంకర్స్ కానీ టీవీ సీరియల్లో చూసే సెలబ్రిటీస్ని కానీ వీళ్ళు అనుకుంటారు ఎప్పుడు వీళ్ళందరికీ పోసినట్టు ఇంత చక్కటి చిరునవ్వు ఎలా ఉంటుంది అసలు, ఎలా సాధ్యం, వీళ్ళు పుట్టడమే అలా పుట్టారా, ఆ పలువర్స్ ఉండడం వల్లే వీళ్ళు ఆన్ స్క్రీన్కి వెళ్ళారా అని అనుకుంటారు. కానీ డెఫినెట్గా కాదు. వాళ్ళు ఏంటంటే స్మైల్ మేక్ ఓవర్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరు మ్యాక్సిమం ఆఫ్ ద క్లయింటేల్ దే గో ఫర్ స్మైల్ మేక్ ఓవర్. దాన్ని ఏంటంటే మనకి పైన వినీర్స్ అని ఇస్తారండి. ఈ స్మైల్ మేక్ ఓవర్లో ఉండే అడ్వాంటేజెస్ అంటే మీ టూత్ స్ట్రక్చర్ ఎక్కువ తీయని అవసరం లేదు, మీ పండు బలం తగ్గని అవసరం లేదు, పన్నును ఎక్కువ కట్ చేయని అవసరం లేదు. జస్ట్ పంటి పై పొర ఎలా ఉండాలి, మీరు నవ్వినప్పుడు మీ స్మైల్ ఎలా ఉండాలి అనే దాన్ని ముందే కంప్యూటర్లో 3D ఇమేజింగ్లో వాళ్ళు ఆల్టర్ చేస్తారు. దాని ప్రకారం వినీర్స్ అనేవి తయారు చేస్తారు, సన్న ప్లేట్స్ లాంటివి. వాటిని మీ పళ్ళపైన అతికిస్తారు. అవి అతికించిన వెంటనే మీ స్మైల్ వెంటనే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఐడియల్ స్మైల్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. దీనిలో అడ్వాంటేజెస్ ఏంటంటే ఎక్కువ టైం పట్టదు, 1 వీక్లో పూర్తయిపోతుంది, ఎక్కువ టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవ్వదు, టూత్ బలంగానే ఉంటాయి. అండ్ ఇది టెంపరీ కాదు, ఇది పర్మనెంట్ టీత్. అండ్ దీనిలో జిర్కోనియం లామినేట్స్ లాంటివి మీరు వెళ్తే కనుక ఆ కలర్ కూడా చేంజ్ కాదు, టీలు కాఫీలు తాగినా కూడా. అంత బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. సో స్క్రీన్ మీద టీవీల మీద చూసి అలాంటి స్మైల్ మాకు రాదా అని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే ఎస్, ఇన్ 1 వీక్ యూ కెన్ గెట్ దట్ బ్యూటిఫుల్ స్పార్క్లింగ్ సెలబ్రిటీ స్మైల్. రైట్, మనకు కాలర్ అడిగినారండి, కాల్ తీసుకుందాం. ఆత్మకూరు నుంచి మల్లేష్ గారు నమస్తే అండి. హలో మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. హలో మేడం. హలో మేడం. హలో మల్లేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు అన్నారు, మీరు డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఫిక్స్డ్ దంతాలు అంటే ఎట్లా చేస్తారు మేడం? ఎవరికండి సమస్య? ఎవరికి? నాకే అనుకోండి. మీకే. ఇప్పుడు పళ్ళు మీకు లేవా? న్యాచురల్ పళ్ళు లేవా? పుట్టుకతో వచ్చిన పళ్ళు లేవా మీ నోట్లో? లేవు. లేవు. ఎస్, పళ్ళు లేనప్పుడు ఎవరికైనా కూడా అది ఒక పన్ను కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో అస్సలు పళ్ళు లేకపోయినా కూడా మనం దాన్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవాలి. దానికి 2 విధానాలు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ విధానం, మన పళ్ళ సాయంతోనే పెట్టేది. రెండోది ఇంప్లాంట్ విధానం. ఇందులో బ్రిడ్జ్ విధానంతో పోలిస్తే ఇంప్లాంట్ విధానం అనేది చాలా అడ్వాన్స్డ్ వర్షన్. సో ఎక్కడైతే మనకు పళ్ళు లేవో అక్కడ నేరుగా పన్నుని నాటచ్చు. ఇవి మన పర్మనెంట్ పళ్ళలాగే ఉంటాయి. పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. జస్ట్ డాక్టర్ దగ్గరికి చెకప్కి వస్తే సరిపోతుంది. ఈ వర్షన్స్లో మీకు ఏది బెస్టో అనేది మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేసి మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు నిర్ధారణ చేస్తారు. అయితే ఏంటంటే రెండింటికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ, 90 to 95% సక్సెస్ రేట్తో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఈ పళ్ళు ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకున్న తర్వాత మీరు జీవితకాలం మందులు వాడాల్సిన అవసరం కానీ లేకపోతే భయంకరమైన మెయింటెనెన్స్ ఫేజులు కానీ ఏముండో. బట్ 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసి పెట్టిన పళ్ళు ఎలా ఉన్నాయి, వాటి ఆరోగ్యం ఎలా ఉంది అనేది చూపించుకోవడం ఇంపార్టెంట్. సో మల్లేష్ గారు, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి పార్థరెంటల్ 130 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు బెంగళూరు చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఎప్పుడు శ్రమ అనుకోకుండా ఒక ఆదివారం వచ్చి ఒక అరగంట డాక్టర్ గారితో మాట్లాడినా మీకు ఇంకా మిమ్మల్ని పరీక్ష చేయడం ద్వారా ఇంకా ఎన్ని విధాలుగా మీకు సూటబుల్ పద్ధతులు ఏముంటాయి, ఎన్ని సిట్టింగ్లు పడతాయి, ఇవన్నీ కూడా చెప్తారు. మీకు వీలైతే మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ అన్నా ప్రాపర్గా వస్తుంది. పళ్ళు ఈరోజు చాలా సులువుగా పెట్టగలుగుతున్నామండి. పళ్ళు లేని ప్రతి ఒక్కళ్ళకి, అది ఒక్క పన్ను కాదు, 4 పళ్ళు కాదు, నోట్లో పళ్ళు అన్నీ లేని వాళ్ళకు కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పర్మనెంట్గా పెట్టగలుగుతున్నాం, తక్కువ టైంలో పెట్టగలుగుతున్నాం. అండ్ దీనికి పార్థడెంటల్లో ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంప్లాంటాలజీ డిపార్ట్మెంట్ అని చెప్పి. దీనిలో ప్రత్యేకించి దీనికి సంబంధించిన స్పెషలిస్టుల టీం ఉంటుంది. సో ఎవరు వచ్చినా కూడా మీ సమస్య, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ వయసుని బట్టి, మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, లేకపోతే ఏమైనా ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇట్లాంటి వాటిని కన్సిడర్ చేస్తూ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. దాని ప్రకారం చేస్తున్నాం కాబట్టి మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు. కాన్ఫిడెంట్గా కొన్ని లక్షల మందికి పళ్ళు డెలివర్ చేయగలుగుతున్నాం కాబట్టి డెఫినెట్గా వచ్చిన ప్రతి ఒక్కరికి పళ్ళు పెట్టగలమని చెప్తాం. బట్ ట్రీట్మెంట్ ఏంటి ఫైనల్ అనేది మీ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. టెంటేటివ్గా మూసిపోసినట్టు అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ చేయడం కష్టం, అది సక్సెస్ కూడా అవ్వదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. విజయవాడ నుంచి నితీష గారు నమస్తే అండి. హలో నితీష గారు నమస్తే అండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది మేడం. ఏజ్ ఎంత మీది నితీష?
30 years అండి. మీకు రీసెంట్గా డెలివరీస్ అవ్వడం కానీ కన్సీవ్ అవ్వడం కానీ వెయిట్ గెయిన్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా అవుతున్నాయా? ఆహా, నాకు కాదు మేడం, మా హస్బెండ్ కి ఓకే ఓకే. బాగా ఎక్కువగా ఉంటుంది ఆయనకి. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా బట్టతలు ఉందమ్మా? ఎవరికి లేదు మేడం. రైట్. చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇందులో 2 కేటగిరీస్ ఉంటాయి నితీష్, ఇందులో మీ హస్బెండ్ కూడా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే వంశంలో మన పేరెంట్స్లో కానీ మేనమామల్లో కానీ బట్టతల ఉండి ఆ హార్మోన్ ప్రభావం వల్ల మెల్లగా హెయిర్ ఊడిపోవడం, హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోవడం ఒక పద్ధతి అయితే, 2 మనకుండే కొన్ని వైటమిన్ లోపాల వల్ల, రక్తహీనత వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, మన డైలీ లైఫ్ స్టైల్ వల్ల జుట్టు ఊడిపోవడం రెండోది. ఈ 2 విధానాల్లో కూడా డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చిన్న మెయింటెనెన్స్ ట్రీట్మెంట్లు ఉంటాయి. లేదంటే చాలా వరకు మీ లోపాలని సరిచేయడం ద్వారా మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది. సో విజయవాడలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయమ్మా. ప్రతి బ్రాంచ్లో కూడా హెయిర్కి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. మీరు మీ హస్బెండ్ని తీసుకుని ఒక ఆదివారం వెళ్తే హెయిర్ అనాలిసిస్ చేస్తారు. చేసిన వెంటనే ట్రీట్మెంట్స్ చెప్తారు. ఆ ట్రీట్మెంట్లు మీరు చేయించుకోవాలి, ఏముంటుందో అని భయపడాల్సింది కూడా ఏముండదు అక్కడ. ఫస్ట్ మీ ప్రాబ్లం మీకు అర్థమవుద్ది, ఎందువల్ల జుట్టు ఊడిపోతుందని. ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుంటే హెయిర్ ఇమ్మీడియట్గా ఆగుతుంది. ఫస్ట్ రాలిపోవడం, తర్వాత పెరగడం మొదలవుతుంది. చాలామందికి నేను హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి డాక్టర్ హెల్ప్ కానీ డాక్టర్ అనాలిసిస్ కానీ ఎందుకు అవసరం, ఎందుకు అంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ జుట్టు అనేది ఒకే రీజన్ వల్ల ఊడిపోదు. రకరకాల రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అది మనకి తెలియక మనం ఏం చేస్తాం, కొంతమంది కుంకుడుకాయ రసం వాడతారు, కొంతమంది బీర్ షాంపూ వాడతారు, కొంతమంది షాప్లోకి వెళ్ళి ఒక బయోటిన్ టాబ్లెట్లు తెచ్చి తినేస్తారు, కొంతమంది నెత్తి మీద ఏవో ప్యాకులు పెట్టేసుకుంటారు. సో మీకు తెలీదు మీకుండే ప్రాబ్లం హార్మోనల్ ఇంబాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. సో మీరు థైరాయిడ్కి మందులు వేసుకుంటే ఇవన్నీ చేయని అవసరం లేదు కదా. డాక్టర్ చేసేది అదే, ఒకే ఒక్క రీజన్ దేనివల్ల జుట్టు ఊరుతుంది అనేది కనిపెట్టి దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ తగ్గిపోయి మళ్ళీ హెయిర్ అనేది పెరుగుతుంది. సో డాక్టర్ హెల్ప్ కొంత తీసుకోండి, లేకపోతే ఎక్కువ జుట్టు అంతా పోయి మొత్తం మాడు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఎస్ రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి నాగిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ప్లీజ్ చెప్పండి. మేడం, మా మదర్కి 74 years మేడం. ఓకే. పళ్ళు ఊడిపోయి అక్కడొకటి ఉన్నాయి, కానీ అవి అవి మామూలుగా రీఇంప్లాంటేషన్ చేయొచ్చా మేడం, మళ్ళీ కొత్త సెట్? ఎస్ సార్, మంచి క్వశ్చన్ సార్. 74 సంవత్సరాలు ఉన్నాయి, పళ్ళు లేవు, ఎలా పెట్టుకోవాలి? అలా పెట్టుకోవడానికి 3 విధానాలు ఉంటాయి సార్. ఒకటి పళ్ళ సెట్లు పెట్టుకోవడం, తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు. అవి పెట్టుకోవడం ద్వారా ఏంటంటే మనం పెడతాం కానీ కింద నాలుక వల్ల అవి ఇలా లేసిపోవడం, ఊడిపోవడం, అన్నం తినలేకపోవడం, ఒక పక్కన నములుతుంటే ఇంకో పక్కన ఇలా బ్రేక్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అది కాకుండా మొత్తం ఇంప్లాంట్లు పెట్టి ఫిక్స్డ్ పళ్ళు పెట్టడం, పైన కింద పెట్టి, అది ఒక వారం నుంచి 10 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే రోజు 1 గంట సేపు చేస్తారు. అది 74 సంవత్సరాలు 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి చిన్న సిట్టింగ్స్తో జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారు. ఈ పళ్ళు ఏంటంటే మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉన్నాయో అలానే ఫిక్స్డ్ పెడతారు. పేషెంట్ ఎవరైతే పళ్ళు పెట్టామో వాళ్ళు 2 పూట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది, అన్నీ తినగలుగుతారు. ఇలా మొత్తం ఇంప్లాంట్లు వద్దు మాకు అనుకునే వాళ్ళకు కూడా పైన ఒక 4 మాత్రమే ఇంప్లాంట్లు పెట్టి కింద ఒక 4 మాత్రమే ఇంప్లాంట్లు పెట్టి ఓవర్ డెంచర్స్ అని పెడతారు. అవి కూడా ఫిక్స్డే ఉంటాయి, కానీ మీరు తీయచ్చు వాటిని, అప్పుడప్పుడు తీసి కడిగేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇవి ఊడిపోవడం, పడిపోవడం, అన్నం తినడం వీలు కాకపోవడం అట్లాంటివి ఉండవు. సో ఫస్ట్ పూర్తిగా తీసి పెట్టుకునే పళ్ళ సెట్ల కన్నా పూర్తిగా ఫిక్స్డ్ కానీ సెమీ ఫిక్స్డ్ కానీ పెద్దవాళ్ళకి బాగా కన్వీనియంట్గా ఉంటాయి. సో ఒకసారి మీ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడని తీసుకురాకపోయినా ఆవిడ రిలేటెడ్ పరిస్థితి, అంటే వాళ్ళు హెల్త్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా ఉన్నాయి, అవి తీసుకొని ఒకసారి మమ్మల్ని వచ్చి కలిస్తే బెస్ట్ ఏది చేయొచ్చు, ఏది పెడితే ఆవిడ ఎక్కువ సంవత్సరాలు కంఫర్టబుల్గా అన్నీ తినగలుగుతారు, ఇది మేము చెప్తాం. బట్ పళ్ళు పెట్టడం 100% సాధ్యమే. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి లక్ష్మి గారు, ప్లీజ్. మేడం, నాది 65 ఏజ్. ఓకే. నాకు షుగర్ ఉంది. పండు మధ్యలో మొత్తం గ్యాప్ బాగా సందు పండ్లు అయినాయి. సందులలో ఏమన్నా వేస్తారా? అడిగిపోయినాయి పండ్లు. ఓకే. ఏమన్నా పర్మనెంట్ ప్రాబ్లం తెలుసా అమ్మ, చెప్తారా? అమ్మ మీకు పళ్ళు గట్టిగా ఉండి
షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా ఆ పళ్ళని తీయాల్సిన అవసరం లేదమ్మా. ఆ పళ్ళు గ్యాప్లు ఏవైతే మొత్తం మీకు ఫుడ్ ఇరికిపోతుందో ఆ గ్యాప్ని క్లోజ్ చేస్తూ పళ్ళు అరిగిపోకుండా పైన తొడుగులు పెట్టచ్చు మనం. జస్ట్ పర్మనెంట్ తొడుగులు, అవి కూడా ఫిక్స్డ్ పెట్టేస్తాం. అలా తొడుగులు పెట్టడం ద్వారా మీకు ఇంకా అందులో ఫుడ్ ఇరకడం కానీ లేకపోతే మళ్ళీ ఫర్దర్గా అరిగిపోవడం కానీ అట్లాంటివి ఏమీ జరగవు. అవి పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్ని కొరికి నమిలి తినొచ్చు. మన పళ్ళు ఎంత గట్టిగా ఉంటాయో ఆ తొడుగులు పెట్టిన పళ్ళు కూడా అంతే గట్టిగా ఉంటాయి. సో ఇబ్బంది ఏం లేదు. ఏ పన్ను గట్టిగా ఉన్నా వాటిని తీయకుండా మళ్ళీ నార్మల్కి తెచ్చే అవకాశం 100కి 100% ఉంది. దీన్నే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు. సో లక్ష్మి గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నాకు తెలియదమ్మా. మీ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు పెద్ద బ్లడ్ రావడం, కోతలు కోయడం కూడా ఏమి ఉండదు. ఒకసారి మాకొకసారి వచ్చి చూపెట్టుకుంటే ఇంకా బెస్ట్, ఇంకా ఈజీగా ఎంత చేయగలుగుతామో అనేది మేము చెప్తాము. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. నిజామాబాద్ నుంచి కాల్ చేశారండి. నిజామాబాద్లో పాత డెంటల్ బ్రాంచ్ ఉందమ్మా. అక్కడ ఒకసారి వచ్చి చూపించుకోండి. అక్కడ కండిషన్ చూసి చెప్పేస్తారు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఆ తర్వాత నుంచి మీరు కంఫర్టబుల్గా అన్ని తినొచ్చు. ఫర్దర్గా పళ్ళు డ్యామేజ్ అవ్వడం కూడా ఆగిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి జయరామ్ గారు, నమస్తే అండి. మేడం నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం నా పేరు అరుంధతి మేడం. అరుంధతి గారు చెప్పండి. మేడం మాకు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతా ఉంటుంది మేడం. ఎంత ఏజ్ మా అరుంధతి గారు మీకు? 43 మేడం. 43. ఓకే. ఎంతకాలం నుంచి అవుతుంది మీకు హెయిర్ ఫాల్? 4 ఇయర్స్ నుంచి అవుతా ఉంది మేడం. థైరాయిడ్ ఉంది మేడం. రైట్. థైరాయిడ్ మందులు వాడుతున్నారా? వాడుతున్నాం మేడం. ఓకే. చాలామంది లేడీస్లో థైరాయిడ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటుంది. కొంతమందిలో ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ అయిపోయి ఈ పైన భాగం అసలు హెయిర్ లేనట్టు కనపడుతుంది. స్పార్స్లీ అంటే జస్ట్ ఒక 10-20 ఉన్నాయి వెంట్రుకలు అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మీకు ఏంటంటే అమ్మ, పిఆర్పి సెషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి మీకు మల్టీవిటమిన్ నోట్లో మందులు వేసుకోవడానికి ఇస్తూనే పిఆర్పి సెషన్స్. ఇది పెద్ద ట్రీట్మెంట్ కాదమ్మా. జస్ట్ మీ సొంత బ్లడ్లో తీసుకొని మీకు దేనివల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయో అవి అక్కడ ఇండ్యూస్ చేస్తారు. లేదు అలా బ్లడ్ డ్రా చేయకూడదు, మాకు అమ్మో నొప్పేస్తుంది అని అనిపిస్తే QR678 అనేది ఒకటి అందుబాటులో ఉంది. బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఏదైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి మీ బ్లడ్లోంచి కన్నా ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి. అవి 5 to 6 సెషన్స్ చేసుకున్నారంటే మీరు ఒక 4 సెషన్లు 3 సెషన్లు అయ్యేసరికి ఎక్కడైతే మీకు మొత్తం ఊడిపోయినట్టు బట్టతలలా అయిపోయిందో అక్కడ చిన్నగా వెంట్రుకలు రావడం మీరు మళ్ళీ చూస్తారు. ఒక 7-8 సిట్టింగ్స్ అయ్యేసరికి మీకు ఒత్తు పెరుగుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇలా బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. దీనికి పెద్ద పెద్ద సర్జరీస్కి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట నుంచి మీరు చాలామంది థైరాయిడ్ పేషెంట్లు అందరూ కూడా ఆడవాళ్ళకి ఫస్ట్ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల హెయిర్ అంతా ఊడిపోతుంది. తర్వాత థైరాక్సిన్ వేసుకుంటారు. థైరాయిడ్ నార్మల్గా అవుతుంది కానీ జుట్టు మళ్ళీ రాదు. అలా పల్సగా అయిపోయిన జుట్టు ఆ మాడుతూనే అలా ఉండిపోయి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల విగ్గులు పెట్టుకుంటూ కొంతమంది, జుట్టుని సర్దుకుంటూ కొంతమంది ఉంటారు. అలా ఉండాల్సిన అవసరం లేదు. అక్కడ మళ్ళీ రీగ్రోత్ తెప్పించుకోవడానికి మనకి GFC అనే PRP అందుబాటులో ఉంది. QR678 అనేది అందుబాటులో ఉంది. ఇది బెస్ట్ ట్రీట్మెంట్. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఏమవ్వదు. ఒకవేళ మీరు ఖర్చుకి భయపడినా కూడా పాత డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా మీకు ఇన్స్టాల్మెంట్లో డబ్బులు పే చేసుకునే అవకాశం ఉంది. దీనికి అదనంగా మీరు ఎలాంటి వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజులు కానీ కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి మీరు క్లినిక్కి వస్తే మిమ్మల్ని ఒకసారి చెకప్ చేసి మీ బ్లడ్ రిపోర్ట్స్ ఒకసారి చూసి మీకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒక 4 నెలల తర్వాత మీ జుట్టు మళ్ళీ రావడాన్ని మీరు హాయిగా చూడొచ్చు. డౌట్ లేదు అందులో. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి నర్సయ్య గారు, నమస్తే అండి. హలో. నమస్తే మేడం. సార్ నమస్తే సార్, చెప్పండి. మాకు మా అబ్బాయికి 9 ఇయర్స్ మేడం. ఓకే. పన్ను ఊడిపోయి రావట్లేదు మేడం. ఓకే. ఎక్కడ కింద పన్నా పై పన్నా సార్? పై పన్ను మేడం. పై పన్ను 8 to 9 ఇయర్స్ మధ్యలోనే పైన పళ్ళు వస్తాయి సార్ బయటికి. అయితే ఏమవుతుందంటే చాలామంది ఈ ముందు చిగురు అనేది మందంగా అయిపోతుంది, థిక్నెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. లేదు మీకు హోమ్ టిప్స్ కావాలంటే అక్కడ ఎక్కడైతే పన్ను రావట్లేదో అక్కడి నుంచి యాపిల్ కానీ క్యారెట్ కానీ అవి కొరకమనండి. దాంతో ఆ చిగురుతో అది రప్చర్ అయ్యి వచ్చేస్తుంది. ఈ రెండింటిలో ఏదైనా లేదా డాక్టర్ దగ్గరికి ఒకసారి తీసుకురండి. అది జస్ట్ ఇలా ఓపెన్ చేస్తాం, పన్ను బయటకు వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. చాలామందికి పన్నులు ఇక్కడే ఉంటాయి, చిగురు పైనే ఉంటాయి, అవి కిందికి రావడానికి ఇబ్బంది పడుతుంటాయి. డాక్టర్ హెల్ప్ సరిపోతుంది. రైట్ డాక్టర్, అయితే ఇందాక మీరు స్మైల్ కరెక్షన్ 1 వీక్లోనే మనకు చేసుకోవచ్చు అని అన్నారు. అండ్ వాళ్ళకు కరెక్షన్ చేసుకున్న తర్వాత డూస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటాయా? అంటే జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్ ఏదైనా సరే తినకూడని పదార్థాలు చెప్తారేమో, ఇవి తినొద్దని అవాయిడ్ చేయమంటారేమో అని ఎక్కువ మంది వెళ్ళకుండా ఉంటారు. అలాంటివి ఏమి ఉండవండి. యాక్చువల్లీ నేను చెప్పాను స్ట్రెంత్ తగ్గకుండా చేస్తాము.
ఇప్పుడు మనం తీసుకునే ట్రీట్మెంట్ ఏదైనా కూడా క్వాలిటీ వైజ్, ఇప్పుడు మనం వెంటనే ఇప్పుడు టూత్ వైట్నింగ్ చేయించుకున్న వెంటనే బయటికి వెళ్ళిన వెంటనే కాఫీ తాగొద్దంట, బట్ 24 hours తర్వాత తాగమంటాం. అలా ఓన్లీ ఫర్ సర్టన్ 2 days 3 days అలా చేయొద్దు అని చెప్తాం తప్ప పర్మనెంట్ చేంజెస్ అనేవి జనరల్గా డెంటల్ ట్రీట్మెంట్స్లో తక్కువ ఉంటాయి. జస్ట్ ఫర్ అవర్స్, 24 hours, 48 hours, 36 hours అలా. ఓకే. అలాగే ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు లూజ్ అవ్వడం, వదులవడం అనేది జరుగుతుంటుంది. అది మళ్ళీ నార్మల్గా అయ్యే పొజిషన్ ఉంటుందా? నార్మల్గా చేయొచ్చా వాటిని? అప్పుడప్పుడు పళ్ళు గ్యాప్స్ రావడము, పళ్ళు కొంచెం జారినట్టు అవ్వడం, పళ్ళు కొంచెం కదులుతున్నప్పుడు అవ్వడం లాంటివి ఎవరికి అనిపించినా కూడా వయసు పెరిగే కొద్దీ మార్పులు జరుగుతుంటే, నేను ఇందాక చెప్పినట్టు చిగుర్లు బలహీన పడుతున్నాయి అంటే పునాదులు కదులుతున్నాయి అని అర్థం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఎందువల్ల పునాదులు కదులుతాయి? అక్కడ జబ్బు చేయడం వల్ల. దాన్ని నయం చేసుకోవడానికి ఇప్పుడు లేజర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆ లేజర్తో మొత్తం క్లీన్ చేసుకున్నా, లేదా డీప్ స్కేలింగ్ క్లీనింగ్ లాంటివి చేసుకున్నా మళ్ళీ మీ పునాదులు ఆ జబ్బు అని తెలిపి గట్టి పడతాయి. సో ఇంకా ఫర్దర్గా గ్యాపులు రావడం కానీ, పళ్ళు ఊడిపోవడం కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. లేదా గమ్ సర్జరీస్ లాంటివి అందుబాటులో ఉంటాయి. అవి ఇంకా అడ్వాన్స్ మీరు లేట్ చేశారనుకోండి, అప్పుడు మనం ఆ ఫైనల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం తొందరగా వస్తే తొందరగా డ్యామేజ్ తక్కువ ఉంటుంది. ఒకటి, పళ్ళు అనేవి వయసుతో ఊడిపోవు, అవి జబ్బు వల్ల మాత్రమే ఊడిపోతాయి. పళ్ళు చిన్నగా కదులుతున్నప్పుడు మీరు రాగలిగితే చిన్నపాటి ట్రీట్మెంట్స్తో ఆ పన్నును మళ్ళీ గట్టిగా చేయొచ్చు. పన్ను మొత్తం కదిలిపోతున్నా భయపడాల్సిన అవసరం లేదు. అది తీసి దాని ప్లేస్లో పర్మనెంట్గా ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. వయసు రీత్యా పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేసాయి. నవ్వుతుంటే ఈ ముందర పళ్ళ మధ్యన సందులు ఉన్నాయి, ఈ ఫ్రంట్ టీత్ మీద బాగా గ్యాప్ వచ్చింది, వాటిని క్లోజ్ చేసుకోలేమా? ఎస్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ వయసులో పళ్ళ మధ్యన సందుల్ని చాలా సులువుగా క్లోజ్ చేసుకోవచ్చు. అందులో విధానాలు ఉంటాయి. ఒక విధానం 1 గంటలో క్లోజ్ చేసుకోవచ్చు, ఇంకో విధానం ఒక 1 weekలో క్లోజ్ చేసుకోవచ్చు, ఇంకొక ప్యాటర్న్ 4 monthsలో చేసుకోవచ్చు, ఇంకో ప్యాటర్న్ 6 monthsలో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ తప్ప. సో ఇంత ఈజీగా డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ మెన్లో కానీ ఉమెన్లో కానీ పళ్ళు వరుసలో చేంజెస్ రావడం, పళ్ళు లూజ్ అవ్వడం, పళ్ళు జారిపోవడం లాంటివి జరుగుతుంటే కనుక ప్లీజ్ విజిట్. అది ట్రీట్మెంట్ చాలా సులువుగా ఉంటుంది. ఇది వెంటనే చేయించుకుంటే ఫ్యూచర్లో వచ్చే డ్యామేజ్ని మనం పూర్తిగా ప్రివెంట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి శ్రీనివాసరావు గారు, నమస్తే అండి. హలో నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్, చెప్పండి. ఏం కాదు, మా ఆవిడకి షుగర్ ఉందమ్మా. ఓకే. ఆవిడకి ముందు పన్ను ఒక పన్ను ఊడిపోయిందమ్మా. ఓకే. దానికి ఏమైనా కట్టించడానికి దాని గురించి అడుగుదానికి ఫోన్ చేశాను. ఏమి ఇబ్బంది లేదండి. షుగర్ ఉన్నా కూడా ఒక్క పన్ను ఊడిపోతే ఆ ఒక్క పన్నే మనం పెట్టచ్చు ఇంప్లాంట్ అనే ట్రీట్మెంట్ విధానం ద్వారా. దానికి ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు వచ్చి మీరు ఇంప్లాంట్ పెట్టించుకుంటే, సపోజ్ ఒక అరగంటలో ఇంప్లాంట్ పెడితే తర్వాత మీకు అది ఇంప్లాంట్ అతుక్కోవాలి లోపల. ఒక 4 నెలల నుంచి 6 నెలల తర్వాత పర్మనెంట్ పన్ను వస్తుంది. అప్పటి వరకు ఏం చేయాలి అంటే తీసి పెట్టుకునే పన్ను ఎవరికి కనపడకుండా టెంపరీ పన్ను ఇస్తారు, దాంతో మేనేజ్ చేయొచ్చు. కాకపోతే ఆ పన్ను ఎందుకు ఊడింది అనేది చూడాలి. పళ్ళ బేస్ బలహీన పడుతుంటే కనుక అది ఒక్క పన్నుతో ఆగదు, మిగతా పళ్ళన్నీ కూడా ఊడిపోతాయి అలాగే. సో లోపల ఉండే జబ్బుని మీరు ముందు నయం చేసుకొని ఎక్కడైతే మీకు పన్ను లేదో అక్కడ వెంటనే పన్ను పెట్టించుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఇంప్లాంట్ విధానంలో పక్క పళ్ళని టచ్ చేయడం కానీ, వేరే డ్యామేజ్ చేయడం కానీ, వేరే పళ్ళని డిస్టర్బ్ చేయడం కానీ ఏం జరగదు. ఎక్కడ పన్ను లేదో అక్కడ నేరుగా పన్నుని నాటచ్చు. సో వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి సార్. మీరు ఒకసారి మేడం గారి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని మీరు రాగలిగితే ఒకసారి చెక్ చేసి చెప్తారు. ఒకవేళ పక్క పళ్ళల్లో ఏమి ఇన్ఫెక్షన్ లేదు, ఏదో దెబ్బ తగలడం వల్ల ఊడిపోతే కనుక ఈ ఫర్దర్గా గమ్ ట్రీట్మెంట్లు అవి ఏమీ అవసరం లేదు. ఎక్కడ పన్ను లేదు అక్కడ ఒక పన్ను పెట్టించుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హన్మకొండ నుంచి మధు మనుష్క గారు, నమస్తే అండి. హలో. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పమ్మా, ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లం మా మమ్మీకి పనులు 32 years ఉంటాయి మేడం, అన్నీ ఊడిపోయినాయి. అంతకు ముందు అవి పెట్టిన పనులు అంట. అవి మొత్తం పై ఉన్నాయి కానీ కింద మొత్తం ఊడిపోయినాయి మేడం. ఓకే. చాలామంది ఇప్పుడు చెప్తున్నాను కదండి, నేను ఏదైతే గమ్ డిసీజెస్ నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తున్నానో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా యంగర్ ఏజెస్లోని మొత్తం పళ్ళన్నీ ఊడిపోతాయి. 32 yearsకి పైన పళ్ళన్నీ ఊడిపోయినాయి. సో అమ్మ ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఆ పళ్ళు ఎందుకు ఊడిపోతున్నాయో దాన్ని క్లీనప్ చేసి మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. ఏవైతే పళ్ళు గట్టిగా ఉన్నాయో వాటిని మటుకు సేవ్ చేయొచ్చు. పళ్ళు లేని చోట కొత్త పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది లేదు. వరంగల్లో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. మీ మమ్మీని ఒకసారి రమ్మంటే
ఇప్పుడు పెట్టడంతో పాటు మిగతా పళ్ళు ఊడిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందువల్ల పళ్ళు ఊడిపోతున్నాయి అన్నది చెకప్ చేసి అలా ఫ్యూచర్లో పళ్ళు ఊడిపోకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సో స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదండి, 040414200000. పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. పార్థ డెంటల్లో ఏంటంటే డిపార్ట్మెంట్ వైజ్ ట్రీట్మెంట్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు పళ్ళు ఊడిపోతున్నాయి, చిగుళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అలాగే పళ్ళు పెట్టాలి, అది సపరేట్ పళ్ళు పెట్టే టీం చేస్తారు. లేకపోతే క్లిప్పులు వేయాలి, ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, అలా డిపార్ట్మెంట్ వైజ్ ట్రీట్మెంట్స్ చేస్తారు. ఏ ట్రీట్మెంట్ అయినా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డిజైన్ చేసి చేస్తారు. దానివల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఇంకొకటి, ఈరోజు అడ్వాన్స్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఎక్కువసేపు, ఎక్కువ సార్లు, ఎక్కువ ఇబ్బందితో డాక్టర్ల చుట్టూ తిరగనాల్సిన అవసరం లేదు. చక్కగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ తక్కువ సిట్టింగ్స్లోని డాక్టర్స్ ఎక్కువ అవైలబుల్గా ఉన్నారు, ఎక్స్పీరియన్స్డ్. సో అందువల్ల ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. ట్రీట్మెంట్స్లో ఇబ్బంది పడే వాళ్ళు, ఒకటి ఆరోగ్యం వారలేని వాళ్ళు, అంటే షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా ఉండేవాళ్ళు. 2 బాగా చిన్నపిల్లలు. 3వది వయసు బాగా పైపడిన వాళ్ళు, అంటే 65-70 దాటిన వాళ్ళు. వీళ్ళందరికీ ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా ప్లాన్ చేయడం జరుగుతుంది, డిఫరెంట్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు హ్యాండిల్ చేసే విధానాల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా వాళ్ళ కన్సర్న్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడం జరుగుతుంది. ఫీజు విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ డెంటల్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ మీకు ఇన్స్టాల్మెంట్లో ఫీజు పే చేసుకునే అవకాశం అన్ని బ్రాంచెస్లో అవైలబుల్గా ఉంది. హెయిర్కి సంబంధించి కూడా పూర్తి స్పెషలిస్టులు, అంటే హెయిర్కి సపరేట్ స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉండేటట్టు ఉన్నారు. సో ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉన్నా, జస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీ సమస్య గురించి డిస్కస్ చేయడానికి, ట్రీట్మెంట్ చేయించుకున్నా చేయించుకోకపోయినా మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడి మీ ప్రాబ్లం ఏంటి అని ఎలాబరేట్ చేసి, ఏమీ సిగ్గుపడకుండా, భయపడకుండా మీ సమస్యల గురించి తెలుసుకుని వెళ్ళే అవకాశం కూడా పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో అందుబాటులో ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు. హెయిర్ అండ్ డెంటల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తారు కదా, ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీ.